హాయ్ ఫ్రెండ్స్, పాట్నా శుక్లా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తన్వి శుక్లా ఒక లాయర్. ఆమె దగ్గరికి ఒక అమ్మాయి ఒక కేసుతో వస్తుంది. రిక్షావాడి కూతురైన ఆ అమ్మాయి తను రాసిన ఎగ్జామ్స్లో 63% స్కోర్ చేస్తానని నేను లెక్క పెట్టుకున్నాను, కాకపోతే ఫెయిల్ అయ్యాను, వేరే వాళ్ళ పేరు మీద నా ఆన్సర్ షీట్ మారిపోయిందని కేసు వేయమంటుంది. తన్వి శుక్లా ఎలాగైనా ఆ అమ్మాయికి సాయం చేయాలనుకొని ఆ కేసుని టేకప్ చేసింది. అసలు బీహార్లో 63% వచ్చిన ఆ అమ్మాయి పేపర్ ఎవరి పేరు మీద మార్చివేయబడింది, తన్వి శుక్లా ఆ కేసుని ఎలా డీల్ చేసింది అన్నదే మిగిలిన సినిమా. రవీనా టాండన్ చాలా చక్కగా నటించారు తన్వి శుక్లా పాత్రలో. డైరెక్టర్ వివేక్ అద్భుతంగా తీశాడని చెప్పొచ్చు సినిమాని. ఇనీషియల్ గా సినిమా మొదలవుతున్న ఫస్ట్ 10 నిమిషాలు మెల్లిగా తన్వి ప్రపంచంలోకి తీసుకెళ్తాడు దర్శకుడు. ఆమె భర్త, కొడుకు, మామగారు, ఆమె లాయర్ ఫ్రెండ్స్, అలాగే జడ్జి గారితో ఆమెకున్న బంధం, ఇవన్నీ చక్కగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత డైరెక్ట్గా కథలోకి వెళ్తాడు. ఇక్కడి నుంచి చివరి వరకు కూడా మనం ఊహించని ట్విస్టులతో చక్కగా అద్భుతంగా ముగించాడు సినిమాని. ఇక లాయర్ తన్వి పాత్ర పోషించిన రవీనా టాండన్ ఆ పాత్రలో చాలా బాగా లీనమయ్యారని చెప్పొచ్చు. ఆ పెయిన్ ని, ఆమె పడే బాధని తెర మీద ఆవిష్కరించింది. ముఖ్యంగా తను దేనికోసమైతే పోరాడుతుందో అదే తన జీవితంలో జరిగితే ఆ తప్పుని ఆమె ఎలా సాల్వ్ చేసింది అన్నది కూడా అద్భుతంగా చూపించారు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఈ సినిమాకి అద్భుతమైన డైలాగ్స్ రాశారు. లేట్ డైరెక్టర్ కమ్ యాక్టర్ సతీష్ కౌశిక్ ఈ సినిమాలో జడ్జి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అతనితో తీసిన కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. అతని భార్యతో అతను చేసే చిలిపి పనులు సరదాగా నవ్విస్తాయి. ఇక విలన్ జతిన్ గోస్వామి కూడా చాలా బాగా చేశాడు. బీహార్ పొలిటీషియన్స్ ఎలా ఉంటారో అలా అద్భుతంగా నటించాడు అతను. మానవ్ విజ్ కూడా రవీనా టాండన్ భర్త పాత్రలో చాలా హుందాగా నటించాడు. తన భార్య చేసే మంచి పనికి సపోర్ట్గా ఎన్ని కష్టాలు వచ్చినా కామ్గా భరించే పాత్రది. చందన్ రాయ్, ఈశాన్ సక్సేనా కూడా పాత్రలకు న్యాయం చేశారు. కంప్లైంట్ ఇచ్చే అమ్మాయి పాత్రలో అనుష్క కౌశిక్ కూడా చాలా బాగా చేసింది. ఈ పాత్ర వెనక కూడా చాలా షేడ్స్ ఉంటాయి. వాటన్నిటిని తెర మీద అమ్మాయి చక్కగా ప్రదర్శించిందని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు, హిందీలోనే ఉంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమాని లేడీస్, జెంట్స్ అందరూ చూడాలి. చాలా అద్భుతంగా తీశారు. ఇటువంటి స్కాములు కూడా జరిగాయా ఇండియాలో? ఇంత చీప్ మెంటాలిటీస్ ఉన్న మనుషులు ఉన్నారా ఇండియాలో అనిపిస్తుంది ఈ సినిమా చూశాక. ఎనీహౌ, ఇటువంటి ప్రాబ్లం మీకు కూడా రావచ్చు ఫ్యూచర్లో. ఇప్పటి నుంచే ఇటువంటి మంచి సినిమాని చూసి దానికి ప్రిపేర్ అవ్వండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.